ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరమును ఈ కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి మిమ్మల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 పేతురు 3:9 వాక్య పఠనము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేటి ధ్యానాంశము నేనే సత్యము. మనము చదువుకున్నటువంటి వాక్య భాగ్యమును ఆధారము చేసుకొని నేనే సత్యము అను అంశాన్ని గురించి ఈ రోజు మనము ధ్యానము చేసుకుందాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ విషయాలను తన శిష్యులతో చెబుతున్నారు. ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రభువా, నీవు వెళ్ళినటువంటి మార్గము మాకు తెలియదే, అది మాకు ఎలాగో తెలియను అని ఫిలిప్పు ప్రశ్నించినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమాధానముగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కావున యేసుక్రీస్తు ప్రభువు సత్యమై ఉంటున్నాడు. ఆయనే సత్యమై ఉంటున్నాడు. దేవుడు సత్యవంతుడై ఉంటున్నాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సత్యమై ఉంటున్నాడు. కావున ఆయనే సత్యము. ఆ సత్యమును అనుసరించినటువంటి వారు, ఆ సత్యమును కలిగి జీవించున్నటువంటి వారు ఈ లోకమందు ఎంతో ధన్యులుగా మనము చూస్తూ ఉంటున్నాము. సత్యమనున్నది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా కనబడుతున్నది. అసత్యమనున్నది, అబద్ధము అనున్నది అది అపవాదికి సంబంధించినటువంటి విషయము. అయితే సత్యము అనున్నది దేవునికి సంబంధించినటువంటి విషయము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విషయము. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేనే సత్యమును అంటున్నాడు. పరలోక రాజ్యంలో పాపులైనటువంటి మానవులు ప్రవేశించాలంటే వారికి సత్యమే అవసరము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటున్నాము. అందుకే యేసు ప్రభు ఇదిగో పరలోకము వెళ్ళిన తర్వాత ఇదిగో నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఇక్కడ ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆ విధముగా ఆయనతో కూడా వెళ్ళవలెనంటే సత్యమైనటువంటి ఆయనను కలిగి జీవించవలెను. ఆ విధముగా జీవించుట ద్వారా మనము సత్యమును అనుసరించినటువంటి వారం అవుతాము. సత్యమును అనుసరించుట చేత ఆయన ద్వారా మనము దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అలాగైతే సత్యం అనగా ఏమిటి అనే విషయాన్ని మనము చూద్దాం. అనగా నేను చెప్పుట లేదు, కానీ ఈ విషయాన్ని పొంతి పిలాతు చెబుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అదే యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ప్రశ్న వేస్తున్నది పొంతి పిలాతు అని మనం చూస్తుంటున్నాము. ఆయన ఏమంటున్నాడు? నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అని చెప్తూ ఉంటున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన పాప శరీరాకారమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. తల్లి అయినటువంటి మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకమందు మానవుడుగా ఆయన జన్మించి ఉంటున్నాడు. ఆ విధముగా జన్మించి ఆయన ఈ లోకమందు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి ఉంటున్నాడు. ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చి ఉన్నాడంటే, ఇదిగో సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని చెబుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమును విడిచిపెట్టి ఎందుకు భూలోకమునకు వచ్చినాడో ఈ విషయంలో మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆయన ఎందుకు భూలోకమునకు వచ్చినాడు అంటే, ఎందుకు ఆయన తల్లి అయినటువంటి మరియ గర్భమున పుట్టినాడు అంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పుట్టినాడు అని తానే చెబుతూ ఉంటున్నాడు. సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఏ సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? సత్యమైనటువంటి దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. దేవుని గురించి ఆయన ప్రకటన చేస్తుంటున్నాడు. దేవుని యొక్క స్వభావమును ఆయన తెలియజేస్తుంటున్నాడు. దేవుని యొక్క స్వరూప స్వభావాలను ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన తెలియచేయుచున్నాడు. మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తమును ఆయన తెలియచేయుచున్నాడు. అంతేకాదు, ఆయన నిరంతరము జీవించుతూ ఉన్నటువంటి వాడు, ఎల్లకాలము ఉన్నటువంటి వాడు, ఆయన సత్యమైనటువంటి దేవుడు.
కాబట్టి ఈ విధముగా దేవునిని గురించినటువంటి సాక్ష్యమును ఇచ్చుటకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకమందు పుట్టినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమందు పుట్టి ఉంటున్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకే నేను ఈ లోకమునకు వచ్చినాను అనగా పరలోకమును వదిలిపెట్టి, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యమును వదిలిపెట్టి భూలోకమునకు వచ్చి ఉన్నాను. పాపిష్టులైన మానవులను వారి యొక్క పాపముల నుంచి విడిపించి, అపవాది అయినటువంటి అబద్ధికుడైనటువంటి ఆ సాతాను యొక్క బంధకముల నుంచి విడిపించి, సత్యవంతుడైనటువంటి దేవుని వైపు మళ్లించుటకు మానవుల కోసమై ఈ లోకంలో నేను సత్యముగా అవతరించి ఉన్నానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి నేను చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ఈ యొక్క మాటలను నమ్మవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. ఎవరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట వింటారో, ఎవరైతే సత్య సంబంధులై ఉంటారో వారు మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను వింటారు అని మనము చూస్తూ ఉంటున్నాము. యూదులైతే ఎన్నో విధములుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉపదేశములను విన్నారు, ఆయన చేసినటువంటి మహాత్మ కార్యములను చూసినారు. అంతేకాదు ఆయన ద్వారా దేవుని యొక్క ఉపదేశమును విని ఉంటున్నారు, ఎన్నో ఉపమానములు విని ఉంటున్నారు, ఎన్నో సత్యములను విని ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల యందు ఏమాత్రం కూడా నమ్మిక ఉంచలేదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను వారు పెడచెవిన పెట్టినారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలకు వారు తమ యొక్క మనస్సును తెరవలేదు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క సువార్తను బట్టి వారు తమ యొక్క మనస్సును మార్చుకునలేదు. యేసు ప్రభు అయితే సత్యమును గురించి చెప్పింటున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చించున్నాడు. అయితే వారు ఏమాత్రం కూడా ఆ సత్యమును అంగీకరించలేదు, ఆ సత్యమును వారు నమ్ముటలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి పిలాతు ఇక్కడ చూసినట్లయితే మరి నీవు రాజువా అని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అడిగినప్పుడు అవును నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్తున్నాడు. కాబట్టి దానితో పాటు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకంలోనికి వచ్చి తిని అని చెప్తున్నాడు. ఆయనే సత్యమై ఉండి సత్యమైనటువంటి దేవుని కుమారుడయ్యుండి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. సత్యమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి సత్యము ఆయనే గనుక ఆయనే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోగ్యుడైనటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సత్యమై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అదే విధముగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 33వ వచనంలో చూసినప్పుడు ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఆయన సాక్ష్యము అంగీకరించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పినాడు, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు, ఆయన సాక్ష్యము అంగీకరించినటువంటి వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు సత్యవంతుడు, ఆయనలో సత్యము ఉన్నది, ఆయన సత్యవంతుడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఆయన మాట వినువారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వింటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క మాట విని ఆయన మాట విని నమ్మకం ఉంచుతారో, ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచుతారో, ఆయన మాటలు విని మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొందుతారో అటువంటి వారందరూ కూడా దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అనగా దేవుడు సత్యవంతుడు అని సాక్ష్యం ఇస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసు ప్రభు యొక్క మాటలు వినవలెను, ఎందుకనగా ఆయన దేవుని మాటలే పలుకుచున్నాడు. ఆయనకు కొలత లేకుండా దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించటం వలన కేవలము ఆయన దేవుని యొక్క మాటలనే పలుకుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను నమ్ముట మానవుల యొక్క కర్తవ్యము, దేవుని యొక్క మాటలను నమ్ముట మానవుల యొక్క ధర్మము. దేవుని
దేవుని యొక్క మాటలను నమ్ముట మానవుల యొక్క విధి అని మనం చూస్తుంటున్నాము. అయితే మానవులు ఎవరు కూడా దేవుని యొక్క మాటలను వినుటలేదు, దేవుని దగ్గరికి రావటం లేదు. ఇదిగో ఆయనను చూడాలన్నటువంటి ఆశను కలిగి ఉండటం లేదు. ఇదిగో పాపములలో జీవిస్తుంటున్నారు, దుష్టుని యందు జీవిస్తుంటున్నారు. ఈ లోకమంతా కూడా దుష్టి యందు ఉన్నది, వాని అధికారం క్రింద ఉన్నది. కాబట్టి దుష్టుడు మానవులను తమ యొక్క వశంలో ఉంచుకొని ఉన్నాడు. అందుచేత వారు సత్యం వద్దకు రానొల్లకపోతూ ఉంటున్నారు. సత్యము చెప్పుతున్నటువంటి మాటలను వినలేకపోతున్నారు. సత్యము ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు, గైకొనలేకపోతున్నారు, హృదయంలో స్వీకరించలేకపోతున్నారు. వారు మరి అసత్యవంతుడైనటువంటి అబద్ధీకుడైనటువంటి అనుచరులుగా, ఆ సాతాను అనుచరులుగా వారు మారిపోతున్నారు అని మనము చూస్తుంటున్నాము. సత్యవంతుడైనటువంటి మాటలు, యేసుక్రీస్తు యొక్క మాటలు వినినటువంటి వారు జీవ మార్గమునకు పోనటువంటి వారు. అయితే అబద్ధీకుడైనటువంటి అపవాది యొక్క మాటలను విని మోసపోయి వాడు చేసినటువంటి పాపములలో జీవించున్నటువంటి వారు, వాడు చేయించున్నటువంటి అపరాధాలలో జీవించున్నటువంటి వారు, వాని ద్వారా శాపమునకు లోనేటువంటి వారు మరణ మార్గములో నడుచున్నటువంటి వారుగా మనకు కనబడుచుంటున్నారు. అందుకే యేసు ప్రభు యొక్క మాటలను మరి నమ్ముట, వినుట ఎంతో మరి ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనము చూసినప్పుడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. దేవుడు అద్వితీయుడు, దేవుడు ఒక్కడే అని మనము చూస్తుంటున్నాము. ఆయన అద్వితీయుడు, ఆయన కంటే వేరొక దేవుడు లేడు. ఉన్న దేవుడు ఒక్కడే, ఆయన దేవుడు, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఎరుగవలసినటువంటి వారముగా ఉంటున్నాము, అంటే తెలుసుకునవలసినటువంటి వారముగా ఉండవలెను అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి నీ జీవితంలో నీవు నిత్య జీవమును నీవు పొందవలెనంటే, అనగా పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించవలెనంటే, దేవుని యొద్దకు నీవు వెళ్ళవలెనంటే, నీవు నిత్య జీవము పొందవలసినటువంటి వాడుగా ఉన్నావు. నీవు నిత్య జీవము పొందవలెనంటే ఏమి చేయవలెను? అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి నీవు ఎరుగవలెను. అదేవిధంగా ఆయన పంపినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నీవు ఎరిగినటువంటి వాడుగా ఉండవలెను. దేవుణ్ణి ఎరుగవలెనంటే ఆయనను గురించి వినవలెను, ఆయనను గురించి తెలుసుకొనవలెను, ఆయనను గురించి గ్రహించుకొనవలెను, ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. అదేవిధంగా ఆయన కుమారుణ్ణి ఎరుగవలెనంటే ఆయన కుమారుని గురించినటువంటి రక్షణ స్వార్థను వినవలెను. ఆయన జన్మము, మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గురించినటువంటి సమాచారమును వినవలెను. ఆ విధముగా వినుట ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం కలుగుతుంది, ఆయనను ఎరుగుటకు సాధ్యపడుతూ ఉంటుంది. ఆ విధముగా అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరుగుట వలనను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎరుగుట వలనను నీకు నిత్య జీవము కలుగుతుంది అని ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుచున్నావు. ఈ విధముగా మరి నీవు నిత్య జీవమును పొందవలనంటే దేవుణ్ణి మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుట ఎంతో అవశ్యమని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏ విధంగా ప్రత్యక్షమవుతున్నాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ప్రత్యక్షమవుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. ఆయన వాక్యం అయి ఉంటున్నాడు, వాక్యమైన యేసు శరీరధారి అయి ఉంటున్నాడు. శరీరధారి అయినటువంటి యేసు కృపా సత్య సంపూర్ణుడు, కృపాపూర్ణుడు, సత్యపూర్ణుడుగా ఆయన కనబడుచున్నాడు. ఎందుకనగా ఆయనే సత్యమై ఉంటున్నాడు. దేవుడు సత్యమై ఉన్న ప్రకారము ఆయనే సత్యమై ఉంటున్నాడని మనము చూస్తుంటున్నాము. కాబట్టి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు సత్యవంతుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా 17వ వచనంలో మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి పాత నిబంధన అనగా ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రము. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఏమై ఉన్నదంటే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రానికి బదులుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించినాడు, సత్యమును అనుగ్రహించినాడు. ఆ కృపను తన కుమారుని యందు ఉంచినాడు, ఆ సత్యమును తన కుమారుని యందు ఉంచి
ఉంటున్నాడు. కావుననే తన కుమారుని సత్యముగా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కృపాపూర్ణుడిగా ఆయన ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కావున మరి నీ యొక్క జీవితంలో నీవు యేసుక్రీస్తును సత్య సంపూర్ణుడుగా కృపాపూర్ణుడుగా విశ్వసించవలసినటువంటి వాడుగా ఉంటున్నావని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటున్నారు. యేసు ప్రభు సత్యమైంటున్నాడు. సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గ్రహించి ఆయనను అంగీకరించవలెనంటే, ఆయనను అంగీకరించి నమ్మి ఆయన ద్వారా రక్షణమును పొందవలెనంటే మరి ఏమి చేయవలెనంటే ఆయన యొక్క వాక్యమునందు నిలిచి ఉండవలెను అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యమందు నిలిచి ఉండవలెను. ఆయన వాక్యమందు నిలిచి ఉండవలెనంటే ఆయన యొక్క మాటలను వినవలెను. ఆయన వాక్యమును వినవలెను. ఆయన వాక్యము సత్యమైనది. ఆయన మాటలు సత్యమైనవి. ఆయన మాటలు దేవుని యొక్క మాటలు. కాబట్టి ఆయన యొక్క మాటల యందు నిలిచినటువంటి వారు, ఆయన వాక్యమందు నిలిచినటువంటి వారు సత్యమును గ్రహించెదరు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించుట మాత్రమే కాదు, కానీ ఆయన వాక్యమందు నిలిచి ఉండుట ద్వారా యేసుక్రీస్తుకు శిష్యులుగా మారుతారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కావున ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడు కావాలంటే, ఒక వ్యక్తి సత్యమును గ్రహించవలెనంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క వాక్యమునందు నిలిచి ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క వాక్యమునందు నిలిచి ఉండవలెనంటే ఆ వాక్యమును గురించి సమగ్రముగా తెలుసుకునవలసినటువంటి వారుగా ఉండవలెను. అవగాహన కలిగినటువంటి వారుగా ఉండవలెను. విశ్వాసము నమ్మిక కలిగినటువంటి వారుగా ఉండవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. కాబట్టి ఈ సత్యము వలన ఇంకా మనకేమి ప్రయోజనం ఉంటున్నదంటే, సత్యము మనలను స్వతంత్రులుగా చేయును అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. దేని నుండి నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది? పాపము చేయవాడు పాపమునకు బానిస అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి పాపం అనే బానిసత్వములో నుంచి నీకు స్వాతంత్ర్యమును అనుగ్రహించుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. వచ్చి ఆయన శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, ఇదిగో కొరడా దెబ్బలు ఆయన పొంది ఉంటున్నాడు. ముండ్ల కిరీటమును పొంది ఉంటున్నాడు. భారమైనటువంటి సిలువను మోసుకొని ఉంటున్నాడు. ఆయన కల్వరిగిరి సిలువ పైన మేకులతో గుర్చబడి ఉంటున్నాడు. ఆయన ప్రక్కలతో బల్యంతో పొడవబడి ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన సిలువలో రక్తమంతటిని కార్చి ఇదిగో మానవాళి కోసము ఆయన సిలువలో ప్రాణమును త్యాగము చేసి ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన మరణము చెంది ఇదిగో సమాధి చేయబడి 3వ దినమందు పునరుత్థానుడై తిరిగి లేచినాడు. ఆ తరువాత 40 దినములు ఈ లోకములో ఉండి శిష్యులకు దర్శనములను అనుగ్రహిస్తూ ఉపదేశములను చేయిస్తూ 40వ దినమందు శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన ఒలీవల కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. పరలోకమైనకు ఆరోహణమైనటువంటి ఆ ప్రభువు ఏ విధముగా అయితే ఆరోహణమైనాడో అదే విధముగా ఆయన తిరిగి వచ్చునన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పింటున్నాడు. ఈ వర్తమానమునంతటిని కూడా మరి నమ్మినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే యేసుక్రీస్తు యొక్క వాక్యమునందు నిలిచినటువంటి వారుగా ఉంటారు. వారు స్వతంత్రులుగా చేయబడతారు. పాపం అనబడినటువంటి దాస్యము నుండి వారు విముక్తిని చెందినటువంటి వారుగా ఉంటారు. పాపం అనబడినటువంటి దాస్యం నుంచి విడుదలను పొందినటువంటి వారుగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. పాపము చేయనటువంటి వారు పాపమునకు దాసులు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా 44వ వచనంలో మనం చూసినప్పుడు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ వినుకుండుట వలనే గదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు సత్యమై ఉంటున్నాడు. అపవాది అయితే అబద్ధీకుడై ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వీరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే ఆయన యొక్క మాటలను వారు విననేరకపోతూ ఉంటున్నారు. వినలేకపోతుండటం వలన సత్యమైనటువంటి యేసుక్రీస్తు సత్యమును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యమును వారు ఏమాత్రం కూడా గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అందువలన వారు యేసుక్రీస్తును స్వీకరించలేకపోతుంటున్నారు, అంగీకరించలేకపోతుంటున్నారు. అందువలననే ఆ యూదులను ఉద్దేశించి ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నారు. మానవుల యొక్క తండ్రి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు.
అయితే ఆ మానవులు ఈ లోకములో చెడిపోయినటువంటి వారై అపవాదికి లోనైనటువంటి వారై ఏ విధంగా మారినారంటే అపవాదినే తండ్రిగా చేసుకునేటువంటి వారుగా మారినారు. ఏ విధంగా వారు అబద్ధములు చెప్పటం వలన అబద్ధమునకు జనకుడైనటువంటి ఆ అపవాదికి వారు మరి కుమారులుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అపవాది యొక్క సంబంధులుగా మారిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాము. అందుకే ఏమంటున్నారంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది ఇక్కడ తండ్రిగా ఉంటున్నాడు. ఏ తండ్రిగా ఉంటున్నాడు? ఆ అబద్ధమునకు తండ్రిగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అబద్ధమాడు ప్రతి వాడు కూడా అపవాది సంబంధి. వానికి దేవునితో ఏమాత్రం కూడా సంబంధం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా ఏమాత్రం సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యంతో కూడా ఏమాత్రం సంబంధం లేదు. దేవుని యొక్క రాజ్యంతో కూడా ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకనగా అతడు అపవాది సంబంధి, అతడు అబద్ధికుని సంబంధి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాదు అపవాది యొక్క ఆశలను నెరవేర్చుటకు కోరుచున్నటువంటి వారు అపవాది యొక్క సంబంధులు. వీరికి సత్యానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అపవాది కేవలం అబద్ధమాడువాడు మాత్రమే కాదు, ఇంకా ఏ విధంగా ఉన్నాడు? వాడు నరహంతకుడై ఉన్నాడు. ఆది నుండి కూడా వాడు నరహంతకుడై ఉంటున్నాడు. కాబట్టి మీరు నరహంతకుని యొక్క సంబంధులు, నరహంతకుని యొక్క సంతానమునకు చెందినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యూదులకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జ్ఞాపనకు చేయుచుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. అపవాది అనబడినటువంటి వాడు, సాతాను అనబడినటువంటి వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాడు. ఎందుకనగా సత్యము వానికి విరోధమై ఉంటున్నది. వాడు సత్యమునకు విరోధమై ఉంటున్నాడు. అందువలన వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కారు. వానిని అనుసరించినటువంటి వారు కూడా సత్యమందు నిలిచినటువంటి వారు కాదు. వాని యందు సత్యమే లేదు అని చూస్తుంటున్నాము. అపవాది యందు సత్యమే లేదు. వాని అనుచరుల యందు కూడా సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్నాడు. 46వ వచనంలో మనం చూసినప్పుడు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? వానిలో అయితే పాపమున్నది, వానిలో అయితే అబద్ధమున్నది, వాడైతే నరహంతకుడు. అయితే నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. వారు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. దేవుని సంబంధులు మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు వింటారు. దేవుని సంబంధులు కానటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు వినరు. అందుకే యూదులు అపవాది సంబంధులుగా మారిపోయినందువలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు వినలేకపోయినారు. ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఎవరి సంబంధిగా ఉంటున్నావు? అపవాది సంబంధిగా ఉంటున్నావా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సంబంధిగా ఉంటున్నావా? అపవాది సంబంధిగా ఉన్నట్లయితే నీలో సత్యము లేదు, నీలో జీవము లేదు. నీవు నరహంతకుడుగా ఉంటున్నావు. అపవాది యొక్క అనుచరుడుగా ఉంటున్నావు. అపవాది నీకు తండ్రిగా ఉంటున్నాడు. అపవాది యొక్క చివరి దశ మరి నరకము, అది రెండవ మరణము అని మనం చూస్తుంటున్నాము. అపవాది అనుసరించుతున్నటువంటి నీవు నరకపాత్రుడుగా ఉండవలసినదే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలను విన్నట్లయితే నీవు సత్య సంబంధిగా మారుతావు. నీలోనికి సత్యము ప్రవేశిస్తుంది. ఇదిగో సత్యము నిన్ను స్వతంత్రుడుగా చేస్తుంటుంది. నీ పాపమునంతటిని తుడిచివేస్తుంది, నిన్ను పవిత్రంగా చేస్తుంది, నిన్ను దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేస్తుంది. అంతేకాదు నీవు దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యమును నీవు ప్రతిష్ఠించుకుంటావు, భద్రపరుచుకుంటావు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరు. కాబట్టి దేవుని సంబంధులు మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు వింటారన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన తండ్రి అయినటువంటి దేవుడు సత్యంగా కనబడుచున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు సత్యంగా కనబడుచున్నాడు, పవిత్రాత్ముడు కూడా సత్యస్వరూపిగా కనబడుచున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి సత్యమును అనుసరించినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుటకు అర్హులుగా ఉంటున్నారు. వారిలోనికి పరిశుద్ధాత్మ వస్తున్నాడు, వచ్చి వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. సర్వసత్యంలోనికి నడిపించుట ద్వారా వారిని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళుటకు వీలు పడుతుందని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు సత్యమైంటున్నాడు, యేసుక్రీస్తు సత్యమైంటున్నాడు, ఆయన ఆత్మ సత్యమైంటున్నది అని చెప్పేసి
మనము చూస్తూ ఉంటున్నాము. 1 యోహాను 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. కాబట్టి ఒకవేళ ఎవరిని నీవు ఏమైనా యేసుక్రీస్తుని నేను ఎరుగుదును, ఆయనను నాకు తెలుసు, ఆయనను గురించి సమస్తము తెలుసు అని నీవు చెప్పుకుని ఎడలా అయితే ఆయన యొక్క ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఆయన యొక్క ఆజ్ఞలను నీవు గైకొనకుండా ఆయనను ఎరిగి ఉన్నాను అని నీవు ఒకవేళ చెప్పినట్లయితే అది అబద్ధముగా అవుతుంది. ఎందుకనగా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు విధేయత చూపటం వలన నీకు పాప విమోచనము కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుట అబద్ధికుడుగా ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అటువంటి వానిలో సత్యమే లేదు అని దేవుడు ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. మనలో సత్యము ఉండవలేనంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనవలెను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొనినట్లయితే ఇదిగో పాపమునకు మనము దూరముగా ఉంటాము. అంతేకాదు ఆయన బోధనను వినున్నటువంటి వారముగా ఉంటాము. ఆ తర్వాత ఆయనను ఎరిగినటువంటి వారముగా ఉంటాము. ఆయనలో జీవించినటువంటి వారముగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అదే 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతిని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని గురించినటువంటి పరిజ్ఞానమును మనము కలిగి ఉండవలెనని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం చూసినట్లయితే ఆత్మ సత్యవంతుడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. సత్యమును నమ్ముట వలన మనకు రక్షణ భాగ్యము లభిస్తుంది అని మనం చూస్తుంటున్నాము. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు సత్యమును నమ్మినటువంటి వారు అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారు. అదేవిధంగా వారు నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, సత్యమునకు విధేయులైనటువంటి వారు, మనసులను పవిత్రము చేసుకునేటువంటి వారు, పరస్పరము మిక్కుటముగా ప్రేమించుకొనుచున్నటువంటి వారుగా కనబడుచున్నారు. చివరిగా ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అన్నటువంటి విషయాన్ని వాక్యము నొక్కానిస్తున్నట్లుగా చూస్తుంటున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, మీరు ఈ యొక్క సత్యముని గురించి ఏమని తలంచుకొని ఉంటున్నారు? పిలాతు అయితే సత్యమనగా ఏమిటి అని ప్రశ్నించి ఉంటున్నాడు. మీరు ఈరోజు సత్యమనగా ఏమిటి అని ప్రశ్నిస్తున్నారా? అయితే సత్యమనగా దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుడు, ఇదిగో పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యము, నీ వాక్యమే సత్యము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఈ సత్యమును అనుసరించినట్లయితే పరలోక రాజ్యము లభిస్తుంది. ఆ తర్వాత పాప క్షమాపణ లభిస్తుంది. ఇదిగో దేవునితో కూడా సహవాసము లభిస్తుంది. పరలోక పౌరసత్వము, వారసత్వము లభిస్తుంది. అలాంటి భాగ్యమును పొందుటకు ప్రభువు నీకు సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ దినమందు మేము మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మేము ధ్యానము చేసుకుని ఉంటున్నాము. ఇదిగో ప్రభువా, అపవాది అయితే వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడిలో సత్యమే లేదు. వాడు ఆది నుండి నరహంతకుడుగా ఉంటున్నాడు. మానవులందరినీ కూడా అబద్ధికులుగా మార్చివేసి మీకు దూరం చేసి మీ రాజ్యమునకు దూరం చేయనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మీ కుమారుడు అట్టి వారిలో నుంచి ఇదిగో వారిని విముక్తి చేసి ఇదిగో వారిని మీతో సమాధానపరిచి మీ యొక్క రాజ్యంలో చేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చి శిలువ యందు బలియాగముగా మారినట్లుగా మేము చూస్తుంటున్నాము. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. ఇంకా ఎందరైతే ఈ వాక్యమును విని మరి మా ప్రభువా ఇదిగో మీకు హృదయములను నాయన అప్పగించుకొనుచున్నారో వారందరి పట్ల మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. ఎందరైతే ఇంకా తమ హృదయములను కఠినపరుచుకొనుచున్నారో వారిని కూడా నాయన దృష్టించి ఇదిగో నాయన వారికి మంచి మనసును అనుగ్రహించి నాయన ఇదిగో మిమ్మల్ని మీకు కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను గ్రహించుటకు మీ కృప అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ వాక్యము వినుచున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచండి. మీకు సాక్షులుగా, సేవకులుగా మలుచుకొనండి. ఇకపోతే సంకష్టములలో, బాధములలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొనిచున్నాము. విడుదలను ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, దయపాలించండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సహోదరులు మరియు సహోదరులారా, ఇంతవరకు మీరు అమరస్వరమును కార్యక్రమం వినినందులకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.